హలో హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్. నేను 5 సిల్క్ శారీస్ పెట్టాను కదా, వీటిలో బ్లౌజులు అనేవి ఎలా కట్ చేసుకోవాలి, సింపుల్గా ఎలా అయిపోవాలి పని అనేది చూపిస్తాను చూడండి. మనము బ్లౌజులు అనేవి ముందుగా చూసుకొని పెట్టుకోవాలండి. పళ్ళు ఎటుంది, ఖర్చుంగ్ ఎటుంది అని చెప్పి చూసుకోవాలండి. పళ్ళు బ్లౌజ్ అనేది ఒకటిగా వస్తాయండి ఒక్కోసారి, అవి కూడా చెక్ చేసుకోవాలండి. ఇలానే ఒకసారి నేను పళ్ళుని కట్ చేసేసానండి. ఆ తర్వాత వచ్చేసి బ్లౌజ్ కూడా దాంట్లోనే ఉంది, ఎటుందో కూడా అర్థం కాలేదండి. పై చెంగు కట్ చేసేసాను. అలా జాయింట్ చేసిస్తే వాళ్ళు ఒప్పుకోలేదండి. అది అనేది నేను శారీకి డబ్బులు కట్టి మనీ కట్టేసి ఆ శారీ అనేది నేను తీసుకున్నాను. ఖర్చెంగులో అంటే మనం ఖర్చెంగులుగా అటాచ్ వచ్చిందనమాట. అదేం కనపడదు కానీ వాళ్ళకి అతికే కదా అని చెప్పి డబ్బులు పెట్టుకున్నారు కదా, మన తప్పు అయినప్పుడు మనం ఒప్పుకోవాలి. అందుకని చెప్పి నేనే తీసేసుకున్నానండి ఆ బ్లౌజ్ అనేది. అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా చూసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఎలాంటి పెద్ద పెద్ద టైలర్లు అయినా కానీ ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. చూసారా, ఇప్పుడు కొద్దిగా కట్ చేసుకొని దీన్ని ఇలా లాగామనుకోండి, ఓన్లీ సిల్క్ శారీస్కే ఉపయోగపడతాయి ఇవి. కాటన్ ఆటలు కూడా తొందరగా కట్ అవుతాయి. మనం పట్టు శారీస్కి అలాంటి వాటికి ఇలా ప్రయోగం చేయకండి. అవి పట్టు శారీస్ కదా, పోగులు అనేవి తొందరగా తెగవు. మనం పీస్ లాక్కొని కట్ చేసుకోవాలి. పోగు అనేది కొద్దిగా లాక్కొని కట్ చేసుకోవాలి. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇలా సిల్క్ శారీకి ఇలా వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకోండి, తొందరగా పని అయిపోతుంది అనమాట. ఫీకో చేసుకున్నప్పుడు కూడా మనం మళ్ళీ స్ట్రైట్గా కట్ చేసుకొని అవసరం లేదండి. ఇదే స్ట్రైట్గా వచ్చేస్తుంది, ఎలా ఎక్కడ క్రాస్ ఉన్నా వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే టాటా సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.